నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సిద్దిక్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గురించి ఆనం వెంకటరమణారెడ్డి తప్పుడుగా మాట్లాడటం, బుద్ధి తక్కువ మనిషి చేసే పనులు. ఆనం వెంకటరమణారెడ్డి ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే బడిత పూజ జరుగుతుందన్నారు. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడిని. గత 2 రోజుల నుంచి 2 రోజుల ముందర మా చంద్రశేఖర్ అన్న రెడ్ క్రాస్కి రాజీనామా చేస్తే ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్లో మా చంద్రశేఖర్ అన్న గురించి చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేశాడు. అది మాట్లాడడం చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే చంద్రశేఖర్ అన్న మీద ఏ మచ్చ లేదు. వెంకటరమణారెడ్డికి ఒళ్ళంతా మచ్చలే. రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్ షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తాడని. ఇంటి పేరు ఉంది కదా ఆనం అనేది, ఆనం వాళ్ళది మంచి పేరు. ఇతను ఆ కుటుంబంలో పుట్టి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళే తిరగటంలో ఒకసారి తరిమి కొట్టారు. ఎందుకంటే ఒకవేళ ఇతను మంచోడు అయి ఉంటే వివేక్ అన్న కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరి మీద దాడి చేయరు. ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ విధంగా అంటే తాగిపోతాడు కాబట్టి ఏదంటే అట్లా మాట్లాడేస్తాడు అర్థం లేకుండా. అలాగ మాట్లాడి చంద్రశేఖర్ అన్న మీద మొన్న మాట్లాడాడు. ఏమని, నేను కానీ గన్ పెట్టారా, మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి. నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు తాగేసి ఎడనా ప్రెస్ మీట్ పెట్టేసి 2 మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను. దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఏదో తాగి వాగుతూ ఉంటాడులే అని చెప్పి. కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచి వాళ్ళ జోలికి రాకూడదు. నువ్వు నీ తాగిపోతాడు ఉంటారు కదా బ్యాచ్, వాళ్ళ జోలికి వెళ్ళాలా. నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డగా మాట్లాడావు అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్తో సహా ఉంది. అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు. ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నీ గురించి పోలికలు చూసుకో, ఈయన ఏంది ఆయన ఏంది అనేది. చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్లగాలు కానీ అది కాలేజీలో చదువు పిల్లగాలు కానీ మా కరోనా టైంలో సావు బతుకులు ఉంటే ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి అన్న వచ్చి కాపాడాడు జనాలకి, ఏ విధంగా చచ్చిపోతే ఆయన సొంత డబ్బులతో ఎత్తుబడి కానీ మొత్తానికి సొంత డబ్బులతో సొంత నిధులతో చేశాడు. ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక అతను చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు. మన చంద్రశేఖర్ అన్న జోలికి కానీ మా వైసీపీ జోలికి కానీ వస్తే నీ టాటా తీయేస్తాము. నువ్వేమనుకుంటావు, నువ్వు అందరూ చెప్తావు బచ్చా అని చెప్పి. నువ్వు ఏదో పెద్దవాళ్ళలాగా నీకు చెప్పలేనా, పొట్ట అని చెప్పి చెప్పగలుగుతాను, బచ్చా అని నీకు చెప్పగలుగుతాను, చమిడీలు తీయేస్తానని నీకు కూడా చెప్పగలుగుతాను. కానీ మేము అటువంటి మాట్లాడము, మనం అవసరములే. నువ్వు అదుపులో ఉండి మాట్లాడు, ఏదంటే అట్లా మాట్లాడు బాబు వెంకటరమణారెడ్డి.